శ్రీరాముడు చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీరాముడి జీవితం గురించి మనకు తెలిసిన కథలు చాలా ఉన్నాయి. కానీ రామాయణంలోనూ కనిపించే ఎవరికీ ఎక్కువగా తెలియని కథను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. శ్రీరాముడు తన అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమైందని గ్రహించాడు. యముడు రాముణ్ణి కలవడానికి అయోధ్యకు రావాలి. కాని ద్వారం వద్ద హనుమంతుడు కాపలా ఉన్నంతకాలం యముడు లోపలికి అడుగుపెట్టలేడు. హనుమంతుడి భక్తి పరాక్రమం ముందు మృత్యువు కూడా ఆగాల్సిందేనన్నమాట. ఈ విషయం రాముడికి తెలిసి రాముడు ఒక చిన్న ఉపాయం ఆలోచించాడు. రాముడు తన వేలుకున్న ఉంగరాన్ని కిందపడేసి అది నేలలో ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి వెళ్లేలా చేశాడు. వెంటనే హనుమంతుణ్ణి పిలిచి, హనుమా, నా ఉంగరం ఆ రంధ్రంలో పడిపోయింది, దాన్ని తీసుకురా అని ఆజ్ఞాపించాడు. హనుమంతుడు చిన్నగా అయ్యి ఆ రంధ్రం ద్వారా లోపలికి వెళ్లాడు. ఆ రంధ్రం గుండా హనుమంతుడు నేరుగా నాగలోకానికి అంటే పాతాళానికి చేరుకున్నాడు. అక్కడ నాగరాజును కలిసి తన రాముని ఉంగరం గురించి హనుమంతుడు అడిగాడు. నాగరాజు నవ్వి అక్కడ ఉన్న ఒక పెద్ద పళ్ళెరాన్ని చూపించాడు. అందులో వేల కొద్దీ ఒకేలాంటి ఉంగరాలున్నాయి. ఇందులో నీ రాముడి ఉంగరాన్ని వెతుక్కో అన్నాడు నాగరాజు. హనుమంతుడు అయోమయంలో పడ్డాడు. ప్రతి ఉంగరం శ్రీరాముడిదే. హనుమంతుని అయోమయాన్ని చూసి నాగరాజు ఇలా వివరించాడు. హనుమా, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి త్రేతాయుగంలోనూ శ్రీరాముడు జన్మిస్తాడు. ఆయన అవతారం చాలించే సమయం వచ్చినప్పుడు నిన్ను ఇక్కడికి పంపడానికి ఇలాగే ఉంగరాన్ని కిందపడేస్తాడు. ఇక్కడున్న ప్రతి ఉంగరం ఒక కాలానికి గుర్తు. ఇప్పుడు నీ రాముడు కూడా తన అవతారాన్ని ముగించే సమయం వచ్చిందని దీని అర్థం అని ఆంజనేయుడితో నాగరాజు చెప్తాడు. అప్పుడు హనుమంతుడు తిరిగి అయోధ్యకు వచ్చేసరికి రాముడు తన అవతారాన్ని చాలించి సరయూనదిలో అంతర్ధానమయ్యాడని తెలుసుకుంటాడు. భగవంతుడైనా సరే భూమిమీద అవతరించినప్పుడు కాలనియమాలకు కట్టుబడి ఉండాలని దీని అర్థం. మరి ఈ కథ నచ్చితే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.